నమస్కారం. రోజు మా అమ్మ కథలు చెప్పేది కదా! ఈరోజు మీకోసం నేను ఒక మంచి కథ చెప్తా. ఈ కథ పేరు 'కుక్క యొక్క ధైర్యం మరియు తెలివి' కథ. రోజు ఒక కుక్క అడవిలోకి వచ్చింది. అప్పుడు తనకి దూరంగా ఒక సింహం రావడం గమనించింది. సింహం ఒకవేళ దగ్గరకు వచ్చిందనుకో నన్ను తినేస్తుంది. ఇదే నా ఆఖరి రోజు. ఎలాగైనా సింహం నుంచి తప్పించుకోవాలని అటు ఇటు చేస్తుంటే తనకు ఒక ఎముకలు కనిపించాయి. అయితే కుక్కకు ఒక ఐడియా తట్టింది. కుక్క ఆ ఎముకల దగ్గరికి వెళ్ళి, అబ్బా! ఈ సింహం ఎముకలు ఎంత బాగా ఉన్నాయో! నాకు ఆకలి ఇంకా తీరలేదు. ఇటుగా ఏదైనా సింహం వచ్చిందనుకో దాన్ని చంపేసి నా ఆకలి తీర్చుకుంటా అని సింహం వచ్చినప్పుడు తనకి వినిపించేలాగా అరిచింది. సింహం అది విని ఈ కుక్క చాలా డేంజరస్ అని అనుకుంది. ఇది నేను కనుక అటువైపు వెళ్ళిందనుకో నన్ను ఎట్లాగైనా తినేస్తుంది అని భయపడి వెనకాలకి పారిపోయింది. కొండ మీద నుంచి ఒక కోతి వాళ్ళిద్దరిని చూసి, అమ్మ కుక్క ఎన్ని నాటకాలు ఆడుతుందా, ఇది వెంటనే సింహంకి చెప్పేసి సింహం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని సింహం దగ్గరికి ఉరుక్కుంటూ పోయింది. సింహం దగ్గరికి పోయి విన్న విషయమంతా చెప్పేసింది. అది విన్న సింహం, అమ్మ ఈ కుక్క నన్ను ఇంత మోసం చేసిందా అని ఆలోచిస్తూ కోతి మరియు సింహం కుక్క దగ్గరికి వచ్చింది. అది చూస్తూ ఉన్న కుక్క ఇలా అన్నది, ఓయ్ కోతి, ఇంతసేపు ఒక సింహం తేవానికి, సరే ఎట్లాగో తెచ్చావు కదా ఇది పంపించు అన్నది. అది చూసిన కోతి, నేనేం చెయ్యాలి, నేనెందుకు తీసుకొస్తాను, నాతో నాటకాలు ఆడుతున్నావా అని కోతి అంటే, కుక్క అన్నది, అయ్యో చెప్పింది ఎగస్ట్రాసా, మీ ఇద్దరిని తినేస్తాను ఇప్పుడు అని అనగానే సింహం కోతిని ఒక్కటి తన్నుడు తండి అడికెళ్ళి పారిపోయింది. అది చూసి కుక్క నవ్వుతూ ఉంది. ఇది కుక్క వేసిన ఆలోచన. పాపం తెలియని దాంట్లో జోక్యం చేసుకోవద్దు అని కోతికి అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందుకే ఎప్పుడు కూడా తెలివితో ఉండాలి అండ్ ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.